నిజామాబాద్ నగరంలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. నగరంలో రద్దీగా ఉన్న ప్లేస్ లో రెక్కీని నిర్వహించి మరీ బైక్ల చోరీలకు పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద బైక్లను టార్గెట్ చేస్తూ ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి ప్రొఫెషనల్ బైక్ దొంగల ముఠాను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా అమ్మా న్యూస్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్ లో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. కొంతకాలంగా రద్దీగా ఉన్న ప్లేస్లలో అయితే దొంగలు ఒక మాటు వేసి అయితే ఒక ముఠా అయితే మొత్తానికి బైక్లను ఎత్తుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఒక నలుగురు ఒక ముఠాగా ఏర్పడి నిజామాబాద్ జిల్లాలో అయితే పట్టణ కేంద్రంలోని హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, ఇక్కడ బస్టాండ్ ఏరియాలో కానివ్వండి, రైల్వే స్టేషన్ ఏరియాలో కానివ్వండి, ఇలాంటి కొన్ని రద్దీగా ఉండే ప్రదేశాల్లో చూసి అదును వేసి మాటు వేసి కూడా కొన్ని బైక్లు అయితే చోరీ చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అయితే దాదాపుగా 42 బైకులను అయితే చోరీ చేసిన బైకుల్ని పట్టుకున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. నిజామాబాద్ కమిషనర్ సిపి నాగరాజు ఆధ్వర్యంలో అయితే వీళ్ళందరినీ కూడా ఏదైతే నిందితులు ఏవైతే ఉన్నారో నిందితుల్ని కూడా ఈరోజు రిమాండ్కి తరలించిన పరిస్థితి ఉంది. దాదాపుగా కొంతకాలంగా సంవత్సరంన్నర నుంచి కూడా వీరందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ నిజామాబాద్ నుంచి బాన్స్వాడ నుంచి అక్కడ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కర్ణాటక అక్కడ ఆ ఏరియాలో అయితే వీళ్ళు ఒక ముఠాగా ఉండి అన్నీ ఒకేసారిగా అదునుగా అన్ని నంబర్ ప్లేట్స్ మార్చి ఇక్కడ నుంచి మొత్తానికి ఒక గంపగుత్తగా కూడా అక్కడ ఎంతో కొంత చూసుకొని అయితే ఆ లాభం చూసుకొని అయితే అమ్మిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజులుగా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చూసి మొత్తానికి సీసీ కెమెరాలో ఉన్నటువంటి కొన్ని ఆధార క్లూస్ తీసుకొని ఇక్కడ నుంచి కర్ణాటక బార్డర్లో కూడా ఒక టీంని ఇక్కడ నుంచి ప్రత్యేకంగా నియమించి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసేసి మొత్తానికి అయితే ఆ దొంగల ముఠానైతే గుట్టు రట్టు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు మనం చూస్తున్న బైకులు ఇక్కడ ఇప్పటివరకు కూడా 42 బైకులు కూడా ఇక్కడ పార్క్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ బైక్ ఎలా ఎత్తుకెళ్లారు, ఇప్పుడు ఎట్లా ఉంది? అది బొబ్బిలి వీధి నిజామాబాద్. మా ఇంటి ముంగటనే పార్క్ చేసినాం వెహికల్, బుల్లెట్ వెహికల్. మా గల్లీలో 2-3 వెహికల్స్ పోయినాయి. 2 బుల్లెట్లు, ఒక పల్సర్ పోయింది. దాని తర్వాత పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఆల్మోస్ట్ మళ్ళీ మాకు తెలిసింది ఏంటంటే మా ఏరియాలోనే కాదు, మొత్తం నిజామాబాద్లో చాలామంది వెహికల్స్ ప్రతి గల్లీలో పోతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, వీక్లీ మార్కెట్లో, ఇంటి ముంగడ ఎక్కడ పెట్టినా కూడా పోతున్నాయి. మళ్ళీ పోలీసు వాళ్ళు పర్సనల్ కేర్ తీసుకొని ఇంటికి వచ్చి సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేసిండ్రు. అందులో ఫేసెస్ క్లియర్గా లేవు. దానివల్ల వాళ్ళు ఇంకా చాలా వెహికల్స్ దొంగతనం చేసిండ్రు. ఇంకా వీళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఎక్కడ మా వెహికల్ కర్ణాటకలో దొరికింది. మళ్ళీ వాళ్ళని పట్టుకొని అంటే ఒక 2 దొంగలను దొరికితే వాళ్ళు ఇంకొకళ్ళ పేరు అట్లా చెప్తే ఆల్మోస్ట్ 40 వెహికల్స్ దొరికినాయి ఇప్పుడు. అందుకే సిపి గారికి, ఏసీపీ గారికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసారు. దానివల్ల 40 వెహికల్స్ దొరికినాయి ఇప్పటి వరకు. థ్యాంక్ యూ. బుల్లెట్ వెహికల్ కొన్ని కూడా ఆల్మోస్ట్ మరి 2 months అవుతున్నది అంతే. అన్నీ కూడా కొత్త వెహికల్స్నే టార్గెట్ చేశారు. చిన్న వెహికల్స్ ఏవి కూడా లేవు ఇక్కడ. బుల్లెట్లు కానీ, R15లు, పల్సర్లు మొత్తం అవే వెహికల్స్ వీళ్ళు టార్గెట్ చేసిన వెహికల్స్ కూడా. అది आप बोलिए, कैसा आपका गाड़ी चाहिए गया, क्या हुआ? हमारा गाड़ी, हम हॉस्पिटल आए थे. हमारा गांव वीराना गुट्टा है, साटापुर रंजल मंडल. वहाँ पर रखे थे हम गाड़ी. 2 चोरा थे, आके लेके चले गए उसमें. फिर वहाँ 1 में कंप्लेंट करे. अभी उसके लिए जा रहे रोज़ नहीं मिला गाड़ी. हमारा 6 तारीख को गया हमारा गाड़ी, अभी तक नहीं मिला. उसके लिए डेली आ रहे, निज़ामाबाद जा रहे आ रहे, अभी तक कुछ पता ही नहीं चला गाड़ी का. उसके लिए यहाँ पर आए, यहाँ गाड़ियाँ हैं क्या देखने के लिए. यहाँ भी नहीं है गाड़ी, अभी नहीं मिला. तो देखे तो ज़रा आप लोगों की बहुत ये होती. ఇది పరిస్థితి. మొత్తానికి నిజామాబాద్ ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి బైక్ చోరీలను అయితే పోలీసులు మాటు వేసి ఒక పకడ్బందీగా పట్టుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళని గత కొంతకాలంగా అబ్జర్వేషన్ చేసి పర్టికులర్గా ఎవరైతే నిందితుల్ని అంటే ఇక్కడ ఏదైతే సమాచారం మేరకు ఒక పర్టికులర్గా ఉన్న సమాచారం మేరకు అయితే ఇక్కడ సీసీ ఫుటేజ్ నుంచి తీసుకున్న సమాచారం కానివ్వండి, ఇంకా కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ నుంచి ఎక్కడైతే బైక్లు అమ్ముతున్నారో అక్కడికి వెళ్ళి కూడా ఒక బృందం వెళ్ళి కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అట్లా ఎవరైతే 4 నేరస్తున్నారో వీళ్ళపైన కూడా పీడీ యాక్ట్ కూడా పెట్టే ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నట్టుగా మనకి ఇంతకుముందు మీడియా సమావేశంలో సిపి నాగరాజు చెప్పిన పరిస్థితి ఉంది. దాంతోపాటు వీళ్ళు జల్సాలకు అలవాటు పడి వీళ్ళు చేస్తున్న దొంగతనంతో పాటు ఇల్లుని కూడా నిర్మించుకున్న పరిస్థితి ఉంది. అది కూడా స్వాధీనం చేసే ప్రక్రియ చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ జల్సాలకు అలవాటు పడి ఎక్కడ బైక్స్ ఉంటే అక్కడ ఒక ప్రొఫెషనల్గా కూడా వీళ్ళు చేసే పద్ధతి ఒక కీ చైన్ ఏదైతే ఒక పుల్ల లాంటిది తీసుకొని ఆ
పుల్లని కూడా ఒక టెక్నికల్గా వాళ్ళ సింపుల్గా అంటే ఏదైతే బుల్లెట్ ఉంటుందో బుల్లెట్ ఉన్న కీ చైన్ కంటే కూడా ఇది స్పీడ్గా కూడా వీళ్ళు టెక్నికల్గా అయితే ఎట్లా అయితే వెళ్తుందో అట్లాంటి మొత్తం ఒక విద్య నేర్చుకొని దాని ప్రకారంగా అయితే వీళ్ళు బైక్ దొంగతనం లాక్ వేసిన బండిని కూడా ఈజీగా కూడా తీసే పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ప్రొఫెషనల్ దొంగలు అని చెప్పొచ్చు. చాలా రోజులు కూడా నగరంలో బైకులు పోయిన పరిస్థితి ఉంది. ఈ బైకులు ఎట్లా పోయాయి, ఇది ఒక పోలీసులకు ఒక సవాల్గా మారిన పరిస్థితి ఉంది. ఈ సవాల్ని స్వీకరించి ఖచ్చితంగా అయితే దీని పట్ల ఖచ్చితంగా తొందరనైతే ఈ బైక్ దొంగలు పట్టుకున్నామనే ఒక ఆలోచనతో ఇక్కడ మొత్తానికి ఒక టీం నియమించి కూడా బైక్ దొంగలను అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి, వాళ్ళపైన కూడా రిమాండ్ తరలిస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. దాదాపు 42 బైకులు ఏదైతే ఉన్నాయో 42 బైకులు కూడా ఆ సంబంధిత బాధితులు కూడా హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.